Subhanallah walhamdulillah wallahu akbar. Subhanallah walhamdulillah. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు గారి ఉల్లేఖనం ఇట్లున్నది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు సెలవిచ్చిరి, మీలో ఎవరైనా నిద్రపోతున్నప్పుడు శైతాన్ అతని మెడపై 3 ముడులు వేస్తాడు, ప్రతి ముడిపైన ఊదుతాడు. రాత్రి ఇంకా ఎంతో ఉంది, నిద్రపో అని చెప్తాడు. ఒకవేళ మనిషి హుషారై అని మెలుగు వచ్చి అల్లాహ్ నామము జపించగానే ఒక ముడి విడిపోతుంది, వజూ చెయ్యగానే 2వ ముడి విడిపోతుంది. మరలా ఒకవేళ తహజ్జుద్ నమాజ్ చదువుకున్న ఎడల పూర్తి ముడులన్నీ విడిపోతాయి. ఆఖరికి ఉదయానికి ఆరోగ్యంతో మెలకువతోనూ ఉండును, ఉత్సాహంగా ఉండును, అతనికి ఎక్కువగా అధికముగా శుభము లభించును. ఒకవేళ తహజ్జుద్ చదవని ఎడల నీరసముగాను మరియు భారముగాను తోచును మరియు అత్యంత శుభముల నుండి తిరస్కరించబడును. అబూ దావూద్ ఇబ్నే మాజా. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు గారు సెలవిస్తున్నారు, ఏమని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు అని. ఎప్పుడైతే మనిషి నిద్రించడం జరుగుతుందో శైతాన్ అతని మెడపైన 3 ముడులు వేస్తాడు. ప్రతి ముడిపైన ఊదుతాడు అనమాట, ఫు అంటాడు. రాత్రి ఇంకా ఎంతో ఉంది, నిద్రపో నిద్రపో అని అంటూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే మనిషికి మెలకు వస్తుందో అల్లాహ్ నామస్మరణ జపించగానే ఒక ముడి విడిపోతుంది. అందుకే లగ్గానే దువా చదవాలి అంట. చాలామంది దువా అల్హమ్దులిల్లా దాన్ని కలిమాను కూడా చదవండి అని కొంతమంది చెప్తారు. అయితే కంపల్సరీ కూడా దువా అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్ అనేదైతే దువా ఉంటుందో ఆ దువా కంపల్సరీ చదవాలి. అల్లా నామస్మరణ చేస్తే ఏమవుతుందంట, ఒక ముడి విడిపోతుంది. అలాగే వజూ చేసుకోగానే 2వ ముడి కూడా విడిపోతుంది. అలాగే నమాజ్ తహజ్జుద్ నమాజ్ చదువుకున్న ఎడల పూర్తి ముడులన్నీ విడిపోయి చాలా ఉత్సాహంగాను ఆరోగ్యంగాను మెలకువతోనూ ఉంటాడు. అతనికి ఎక్కువ శుభం లభిస్తుంది. ఎవరైతే తహజ్జుద్ నమాజ్ చదువుకున్నాడో అల్హమ్దులిల్లా అల్లాహుతాలా యొక్క వ్యక్తికి ఆ రోజంతా కూడా మంచి శుభాలన్నవి ప్రసాదిస్తాడు. ఒకవేళ తహజ్జుద్ నమాజ్ చదవని ఎడల నీరసంగాను మరియు భారంగాను తోచును మరియు అత్యంత శుభముల నుండి దూరమగును. అత్యంత శుభాలు ఏవైతే ఉన్నాయో అవి అల్లాహ్ తబారకు తాలా తహజ్జుద్ నమాజ్లో పెట్టడం జరిగింది. అది కూడా తెల్లవారు గట్ల ఏదైతే ఫజర్ నమాజ్కి అజాన్కి 10-15 నిమిషాల ముందు కనీసం మనం ఏదైతే 2 రకాతుల నఫీల్ 4 రకాతుల నఫీల్ నమాజ్ చదువుతామో అది తహజ్జుద్లో ఉత్తమమైన టైం అనమాట. కొంతమంది ఏమై అంటారు అంటే అల్హమ్దులిల్లా ఇషా నమాజ్ తర్వాత ఏ నమాజ్ చదివినా కూడా అది తహజ్జుద్లోకి వస్తుంది అంటారు. అది ఉంది అల్హమ్దులిల్లా. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకొక హదీస్లో ఏం చెప్పారు అంటే, రాత్రి చేసిన యొక్క ఆరాధనలు పగలు చేసిన నమాజుల కన్నా శ్రేష్టమైనవి అంట. ఎందుకు దీనికి ఎలా చెప్పారంటే, బహిరంగంగా దానం చేయడం ఎలాగో బహిరంగంగా దానం చేయడం కన్నా రహస్యంగా దానం చేయడం ఉత్తమం. ఎందుకు? ఇఖ్లాస్ ఉంటుంది, అల్లాహే నన్ను చూస్తున్నాడనే యొక్క ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది. ఇందులో రియాకారి రాదనమాట. అందుకేంటి రాత్రుల్లో మెయిన్ ఏంటంటే రాత్రుల్లోనే చదవడానికి మనమంతా ప్రయత్నిస్తే ఇన్షాల్లా ఆ రోజు అల్లాహ్ తబారక తఆలా మనకి ప్రతి పనిలో కూడా సహాయాన్ని ఇస్తాడు. చాలామంది అంటారు, పొద్దున్నే ఎవరి మొహం చూశానో నాకు ఇలా తగలడింది, నాకు ఎవరు అంటారు. మొహాలు చూడడం వల్ల లేకపోతే ఎదురు రావడం వల్ల ఏమీ అవదు. నువ్వు ఆ రోజు నమాజ్ చదవలేదు, నీకు అందుకే ఆ ముడులు ఇంకా శైతాన్ వేసిన ముడులు వెళ్ళలేదు, అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దరిద్రం. ఎప్పుడైతే మనం నమాజ్ చదువుకుంటామో శైతాన్ వేసిన 3 ముడులు కూడా మొత్తం వదిలేస్తాయి, అవన్నీ తెగిపోతాయి. మనం ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉంటాం. దానికోసం ఏం చేయాలా? ఏ నమాజ్ని కూడా తక్కువ అనుకోకూడదు. నఫిల్ని, ఫర్జల్ని, ప్రతి నమాజుల్ని కూడా ఆచరించే భాగ్యం అల్లాహ్ మనకి ప్రసాదించుగాక.